నన్ను బ్లడ్ బ్యాంక్ పెట్టమని ఎవరు అడగలేదు, నన్ను బ్లడ్ ఇమ్మని ఎవరు అడగలేదు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించినా తక్షణమే స్పందించే ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే. చిరంజీవి గారిని నడిచే దైవం అంటామట అండి. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవంగా మేము కొలుస్తూ ఉంటాం. వేర్ డిడ్ దిస్ ఐడియా ఆఫ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్? చాలా మంది నెగిటివ్ ప్రాపగాండా చేయడానికి ట్రై చేశారు. అంటే ఎక్కడ దొరుకుతారా వీళ్ళు, వాళ్ళని పట్టుకుందాం అని చెప్పి ట్రై చేస్తుంటారు. అంటే 100 మందికి ఫ్రీగా బ్లడ్ డొనేషన్ చేయమని నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక్కరికి చేసినా పర్వాలేదు. 40 years బ్యాక్ ఫ్యాన్ క్లబ్స్, ఈ అసోసియేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? ఒక హాస్పిటల్ డాక్టర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ తీసుకోవద్దు, అక్కడ లో క్వాలిటీ ఉంటుంది అని చెప్పారన్నమాట అండి. రాజాములో ఒక చిన్న టీ షాప్ పెట్టుకున్న అతను చిరంజీవి గారి కోసం ఒక మంత్రిని చొక్కా పెట్టుకుని కొట్టబోయిన పరిస్థితి వచ్చిన రోజు ఊహించలేదన్నమాట అండి. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక హీరోగా చూశారు, ఇప్పుడు ఒక ప్రజానాయకుడిగా, ఒక డిప్యూటీ సీఎం గా కూడా మీరు ఆయన చూశారు. సో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది సార్? తరాది సంవత్సరాల నుంచి నోచుకోని ఊర్లకి రోడ్లు ఎలా వేయించారు, కరెంట్ లేని ఊర్లకి కరెంట్ ఎలా వేయించారు, ఎంత హృదయం ఇచ్చి మంచి మనసున్న మహారాజు అని పేరు తెచ్చుకున్నారో అంతకంటే గొప్ప వ్యక్తి మాట అండి. ఒక ఫైలు జనసేన పార్టీ నుంచి వెళ్తే అక్కడ అధికార పార్టీ వాళ్ళు మొత్తం అంతా వారికి లబ్ధి కాకూడదు, ఫైలు అధికార పార్టీ మార్పించుకున్నప్పుడు చిరంజీవి గారి కోసం ప్రాణ త్యాగం చేయటాకైనా ఆయన కోసమే బతుకున్నాను, ఆయన కోసమే చివరి వరకు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ